మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు తండ్రిని కల్పించండి, ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోనండి. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, హ్యాపీ. మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను. ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను. ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను, కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు, వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిరి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 5th క్లాస్ ఆడు. 5th క్లాస్ వాడికి ఇన్ని మాటలు చెప్తున్నా పర్లేదు. అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. ఇప్పుడు అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీకి నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. 5 days వెళ్తాం మనం షూట్ కి, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను. వాడు కూడా మిస్ అవుతాడు బాగా. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు. అమ్మ కొడుకులా ఉండం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వాడు ఏదో నాకు ఇక్కడికి ఉంటాడు, హైటాడు ఇక్కడికి ఉంటాడు. చెప్పుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. వాడు ఇంకొంచెం పెద్దగా అయితే నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా ఇది ఈ మూవీ ఉంటది కదా రవితేజదున్న, అది నీవే సాంగ్, అలా ఉంటాం మేమిద్దరం. అలా ఉంటాం చూడండి కొంచెం అయితే. ఇంకా అంతే. మీ అబ్బాయి ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ రియాక్షన్ ఏంటి? చేసుకోరా అంటాను. వానికి ఇష్టం కదా, ఇష్టం ఉంటే అంటే లవ్ ఎందుకురా అలా అన్నాను. ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా, కొందరు మంచోళ్ళు ఉంటారు. యాక్చువల్లీ మ్యారేజ్ పైన పెళ్లి పైన నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవచ్చు మనం, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి, చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు. ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్, మనం ఏం చేస్తామో తెలియదు. కొంచెం ఇప్పుడు 16 years నుంచి 20, నిజంగా పెళ్లి చేసుకుంటే 25 years 26 years అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. ఈ చిన్నప్పుడు చేసుకొని మనం ఎవరితో మాట్లాడినా తప్పే, లేకపోతే ఇలా ఉంటాయి కదా, అప్పుడు తెలీదు. చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది, ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు. నేనైతే చెప్పేది 26-25 years అప్పుడు పెళ్లి చేసుకోండి. లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు. విడిపోయాల్సిన ఆలోచన కూడా రాదు. వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్ లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి? టాటూస్ గురించి అడగడం. ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు. నా ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్. నాకు నీ టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తాను, ఇందా నుంచి నేను అదే చూస్తాను. ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదేదో కొట్టేసినట్టు అనిపించింది. ఇది అప్పుడు టోనీ పేరుండే, ఇది ఇక్కడ టోనీ పేరుండే. ఓకే, దాన్ని ఏం చేసావు? ఫ్లవర్ వేయించాను. ఫ్లవర్ వేసిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది, రిమూవ్ చేపిస్తున్నాను. ఇదేమో లిరిగంది, ఇది నార్మల్ గా స్టార్. అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్, దాన్ని కూడా ఏది గీకినట్టుంది. గీకలేదు, కరెక్టే, అది స్టారే, కావాలని చూసుకోండి, ఏది గీకలేదు. అదే టాటూ వేయడానికి ఏ రాలేదు ఆయనకి. ఏ రాకపోతే ఏదో ఒకటి వేసేరా అని. అప్పుడు బాగా ఇష్టం నాకు టాటూస్ వేసుకోవాలి అది అని. ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు 6 members. ఇక్కడ ఎస్ ఉండే, సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే. ఈ ఎస్ చూసి ఎవడో అనుకోని నా కామెంట్, ఎస్ అంటే ఎవడి పేరు పెట్టుకున్నావు, అమ్మ ఏంట్రా చర్రా ఇది, ఎవరో ఏమనంటే మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు, ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే. మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి 2 years అవుతుంది. వాళ్ళు కూడా ఎందుకు? యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట, యూనియన్ డాన్సర్స్. వాళ్ళే నాకు అన్నీ. అప్పుడు ఎంతమంది? 5 members. వాళ్ళకి ఇక్కడ జాను అని ఉండిద్ది, వాళ్ళకి జాను అని ఉండిద్ది. నేను మాత్రం అందరికి ఎస్ వస్తుంది కదా, షైని, సుచి, సంగీత అని ఉంటారు వాళ్ళ ఎస్. సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని. సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను అని వేయించుకున్నారు. మేము అలాగా అప్పుడు ఇంకా బాగా స్టైల్, మాకు టాటూస్ వేయించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని.
వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి, ఇంత మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం, మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది, వాళ్ళు ఈమెను చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి 3 years అవుతుంది. కనీసం నాకు ఫోన్ చేయరు. నా బర్త్డేకి మాత్రం ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని, జాను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు. ఇంకా నాకు అమ్మ నాన్న కన్నా ఎక్కువ, కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా. చూడండి, వీడియో చూసి రాండి. ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం, చాలా వెయిట్ చేస్తున్నాను. ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, సుచి అనే అమ్మాయి చనిపోయింది. అయ్యో, లవ్. అది కూడా లవ్. అది March 5th. నేను ఇప్పటికి పెడతాను, March 5th స్టేటస్ పెడతాను. సూసైడ్ చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? నేను ఒకటి చెప్పనా, మనకు రాసి పెట్టుంటది, మనతోనే ఉంటది. ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది, దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి, యాక్చువల్ ధైర్యం ఉండాలి, లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ అయినా ఉండాలి. అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా. అందుకు నేను అడిగాను. అంటే సుచి ఏంటంటే తన కోసం అన్ని కొనియడము, మేము డాన్సర్స్ కదా, అప్పుడు డాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది. ఎందుకే ఇన్ని కొనిస్తుంటే వానికి నేను తప్ప ఇంకెవరున్నారే అనేది. సరే అని మేమందరం ఊర్లు కదా, ఆ అమ్మాయిది మంచిర్యాల అనమాట, ఇలా వెళ్ళే వాళ్ళం కదా. వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది. మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వచ్చాడనమాట మంచిర్యాలలోనే, ఇంకో అమ్మాయితో వస్తే చూసి, అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు, ఇలా చూసిన తర్వాత ఏంటన్నా ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు. మేమేమో కాదే అంటే, హే లేదు నా కన్నా అలా చేయడు, ఇలాగా పిచ్చిది. నిజంగా చెప్తున్నా, అమ్మాయి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏం చేయలేదని తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని. నా ఫ్రెండ్ అని చెప్పాడు. మేము విన్నాం, నువ్వు పోయి అడుగు ఇప్పుడు మళ్ళీ ఎవరంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు. ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నావు కన్నా, నిజం చెప్పు అనడం. ఈ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నా, ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు. ఏమనలేదు, వచ్చేసింది. మేమందరం పండగకి ఇంటికి వచ్చేసాము. ఏమొక్కతే హైదరాబాద్ రూమ్లో ఉంది, పురుగుల మందు తాగేసింది. 6 days వరకు రూమ్లోనే ఉంది. ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం. ఒక్కొక్క కాలు ఇంత అయిపోయింది. ఇలా ముట్టుకుంటే ఇలా చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు ఎవరికీ తెలియదు. ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను, ప్రేమించండి, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి. దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే, అమ్మాయినా అబ్బాయినా, లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు. పెళ్లి చేసుకోకు ఎవరిని, తనను చూస్తుండు, వన్ సైడ్ లవ్ చేయి. నీకు అయిన ఇష్టం ఉంటే, తనకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉంది అనుకో, హ్యాపీగా ఇలాగే ఉండు. తనని తలుచుకుంటుండు, ఏదో ఒక్క రోజు తనకు అర్థం అవుతుంది కదా, అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా, నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంది అని. నేను అనేది అదే. ఒక్కటి చెప్తాను శివ గారు, మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు. వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తేనే ప్రేమ అది ఉంటది. నేను నిజంగా చెప్తున్నాను, ఏదైనా రాత బట్టే, రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది. ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటేనే కలుస్తారు. అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనంతలు మనం బలవంతంగా వెళ్ళి తెచ్చుకుంటే మధ్యలో ఏది రాదు. ఇప్పుడు నేనున్నాను, మీకోసం ఒక అమ్మాయికి చెప్తాను, శివగారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నారు, ప్లీజ్ రాండి అంటే నా మాటనే వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఉండాలి. అలాగా ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు, మనం బతిలాడితో వచ్చే ప్రేమ కాదు, ఇక్కడ నుంచి రావాలి. వస్తుందని వెయిట్ చేస్తా. అవును, నువ్వు రీసెంట్ గా అమరాన్ మూవీ చూసావు కదా, ఏడ్చావు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కరూ ఆ మూవీకి వెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు రీసెంట్ ట్రెండ్. అంటే ఇలా పెడుతున్నారు అని చెప్పి నువ్వు ఏడ్చి పెట్టావా, లేకపోతే అసలు ఏం కనెక్ట్ అయ్యి నువ్వు దాంట్లో? ఆ మూవీ ఇంటే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి. ఏంటి అది నేను చూడలేదు. అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను, సాయి పల్లె, నాకు సాయి పల్లె అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అమ్మాయి, ఎందుకంటే నేను తనలా ఉండాలి, తనలా క్యారెక్టర్ ఉండాలి నాది, తనలాగా స్ట్రాంగ్ గా ఉండాలి, తనలాగా డాన్స్ చేయాలి, తనలాగా యాక్టింగ్ చేయాలి, నాకు చాలా పిచ్చి. మూవీ చూస్తారు, అందరు బాగుంది బాగుంది అన్నారు, సరే పోనీలే చూద్దామని పోయాం. అది నేను తీయలేదు వీడియో, కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే. అదే ఇప్పుడు నేను కావాలని ఏడుస్తే అంతగానో ఏడుపు రాదు కదా ఎవరికి. ఇప్పుడు సడన్ యాక్షన్ ఏడు అంటే ఏ నుంచి వస్తుంది, ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది. చూస్తున్నాను, ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల
వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ డాడీకి చెప్తాది కదా, తను నాతో ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను, నా మనస్ఫూర్తి పెళ్లి చేసుకున్నాను, తను నాతో ఉన్నా లేకపోయినా తన కోసమే ఇలా ఉంటానని. అబ్బా కరెక్ట్ కాదు, ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి ఏడ్చావా? అసలు మూవీ ఎలా ఉందంటే ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు. తను ఎక్కడున్నా మనం ఇక్కడున్నా ఆ ప్రేమ అలాగే ఉండాలి. వాడు దూరంగా ఉండడని ఇంకొక స్టెప్ వేయడము, వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు. వాడు ఉన్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి. అది బాగా నచ్చింది నాకు. ఏహే ఏడ్ చేశాను కదా అంటే, జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్ కి మీ రిప్లై వచ్చింది కామెంట్స్. అందుకే డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ, ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ, వెస్టర్న్ కూడా చేశాను నేను. నాకు రాంది కూడా నేను ట్రై చేశాను, క్లాసికల్ కూడా చేశాను నేను. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా, నువ్వు డిఫరెంట్ గా చేయాలి. అభి కదా, అభి మాస్టర్ అలానే డిఫరెంట్ గా చెప్తా అలా అని కొంచెం డిఫరెంట్ గా చేయించాడు. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ జాను ఇది కూడా చేయగలరు. కానీ చాలా మంది నన్ను జాను చాలా బాగా చేసావురా, వేరియేషన్స్ కరెక్ట్. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్ ఎలా ఇవ్వాలి, చిన్నపిల్లలాగా డోలే డోలే అలా ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇవ్వాలి కదా, అలా ఇచ్చినా తప్పే వీళ్ళకి. నాకు యాక్చువల్లీ డోలే డోలే కూడా ఎంత సాంగ్ చేయొచ్చు అని అనిపించింది, ఎందుకంటే మూవీలో అంత ఉండదు. అంత ఉండదు. అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు కానీ వాళ్ళ వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు. వాళ్ళైతే వాళ్ళు అంత పెద్ద మాస్టర్స్ అయితే, ఇప్పుడు నేను ఎవరు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు. నేను నార్మల్ గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, మరి బాగా చేస్తేనే బాగుందని చెప్తారు, బాగా లేకపోతే బాగాలే అని చెప్తారు కదా. మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసే అది వీడియో వైరల్ అని తెలుసా? అయ్యో రావా అనుకున్నాను. అవును, నేను ఏం చెప్తున్నాను మీకు, వెల్కమ్ డాన్స్ ఉంటుందా పెళ్లిలో, అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ, అప్పుడు తెలంగాణ ఉంటది కదా, అప్పుడు అలాంటి చేశాను. అలాంటి చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను. ఎవరికైనా బుద్ధి ఉందా? ఎవరే చూడండి నాయన, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అలా చేసి ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ టీవీ. నేను చాలా హ్యాపీ. కష్టాన్ని నమ్ముకుంటే, కళను నమ్ముకుంటే. ఇంకా ఇదేనా నీ లైఫ్? ఇంకేమైనా అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు. నేను ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మానిపోను. ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు, నేను చేసేస్తాను. ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చాను. ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓ సారీ నేను ఫోక్ సాంగ్ చేయను అలా కాదు. ఎంత చిన్నదైనా సరే, కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నేను చేస్తాను. ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది? నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నెల్లూరు సైడ్ అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి. అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను, తప్పని పరిస్థితి. అప్పుడు మనకి లిరి ఉన్నాడు చూసుకోవాలి. కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా, నేను స్టోరీలో కూడా పెట్టాను కదా, అదే ఏంటి మన డీలో లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? అంటే నాకు కాలేదు, నాకు ఈవెంట్ ఉందారైంది. కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు, అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు, అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి, ఈ ఛాన్స్ నాకు వద్దనాలి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి, ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే? నేను అగ్రీ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 years మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా? డాడీ మమ్మీ ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిని చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగరేన్ ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు, వెళ్తాడు. మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా? నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు ఝాన్సీ.
ఝాన్సీయా ఝాన్సీ. ఎంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు. టిక్ టాక్ ఓ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసినాడే. మా ఓకే. టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను, నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిన్ ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట. ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను. కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద మీ కొడుకుని తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మ అని నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే, చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? రియాక్షన్ అంటే మీ ఊర్లో రియాక్షన్ అసలు అందరు చాలా హ్యాపీ. జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ, అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు. నిజంగా చెప్తున్నాను, అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి మంచి సపోర్ట్ ఉంది. చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? నా కొడుకు. అవునా, ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు. సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా, ఓకే వస్తే. లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు కలిది ఆ సాంగ్ చేసాం. అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాడు. నువ్వు చేసిన 2000 సాంగ్లో నచ్చిన సాంగ్ ఒకసారి ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు. అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారి దగ్గరికి వెళ్తున్నావా, జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు. ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, ఇలా చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఒక సిచువేషన్ ఉందా? ఒక సిచువేషన్ దగ్గరికి వచ్చిన సిచువేషన్? చాలా సిచువేషన్స్ ఉన్నాయి. ఒక సిచువేషన్ లో వచ్చిన సిచువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు. కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్గా పెడితే ఏమైందక్క,
ఎందుకు అలా ఉన్నాం, ఏడవద్దక్క మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తానంటే చూస్తాను మెసేజ్ వస్తుందా కాలర్స్ అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9 10 10 ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్ కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముస్లింలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముస్లింలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముస్లిం తర్వాత కూడా సిరీస్ చేస్తావు? చేశాను, అయిపోయిందా? అయిపోయింది. ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడు దాన్ని ముసలిదాన్ని అవుతానా? ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. ఓకే. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి సాంగ్స్ వచ్చాయి. కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా, ఓకే ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఇప్పుడు వచ్చిన చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు. ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ అని డోలే డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు. మాస్టర్స్ కూడా అన్నారు. మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్? అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే, దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓకే, మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు, ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలాంటి పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నట్టు, నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలరా, అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను, నేను పెట్టాను, ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు నేను. నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్ గా సాంగ్స్ లో పెట్టి చేపించాను అందరినీ. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను, చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను.